మేడం, ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే రాహు మూమెంట్ ఉంది మనకి. మకరానికి వెళ్తున్నారు ఆయన డిసెంబర్లో. అండ్ ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లోనే మంచి సంచారం అనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే 12th అండ్ 3rd లార్డ్ మనం చూసామంటే 6th హౌస్లో సంచారం జరుగుతుంది. 7th హౌస్లో వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మనకి కొంచెం కనిపిస్తోంది అనమాట. అదొకటి కాకుండా హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడాలి అనేది వీళ్ళకి సూచన. దానికన్నా ముందు మనం ఈ సంవత్సరానికి ఆదాయ వ్యయాలు మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆదాయం ఏమో 2, వ్యయమేమో 8, రాజపూజ్యమేమో 1, అలాగే అవమానం 2. మనం దీంట్లో చూసామన్నా కూడా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. సో జనరల్గా కూడా ఏంటంటే కెరియర్ పాత్లో వీళ్ళకి విస్తరింపు ఉన్నప్పటికీ వీళ్ళకి కొంచెం వరకు డిసాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేది అంత ఎక్కువ లేదు, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదే ఏంటంటే జూపిటర్ 7th హౌస్లోకి వచ్చినప్పటికీ కొంతవరకు ఏంటంటే అంత సిచ్యువేషన్ కుదుట పడుతుంది. ఎంత అయినప్పటికీ వాళ్ళు అనుకున్న రీత్యా వాళ్ళకి రాదు. అంటే ఏంటి, అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ వీళ్ళకి కొంతవరకు డిసాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తోంది. అండ్ లాసెస్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా మనం చూసామంటే కనుక హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ డిసెంబర్లో. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరే మనకి కనిపిస్తోంది. అదే ఏంటంటే కుదుటపడం ఎస్పెషలీ జూన్ తర్వాత కొంతవరకు కుదుట పడుతుంది. అదొకటి కాకుండా కేతు కూడా మనకి 7th లోకి వెళ్తున్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా అక్కడ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ డిసెంబర్. నెక్స్ట్ ఇయర్ అంతా అంటే ఏంటి, మనకి నెక్స్ట్ ఉగాది వరకు, ఈ డిసెంబర్ నుంచి, ఈ ఇయర్ డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఉగాది వరకు అంత బాగాలేదు వీళ్ళ పరిస్థితి. అంటే లాసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది వాళ్ళకి కనిపిదు. అంటే రిజల్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది, అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది అనమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ మంచి సూచన ఏంటంటే జూన్ తర్వాత మంచి అంటే ఏంటి అండర్స్టాండింగ్ నేచర్ ఉన్న వాళ్ళు పార్ట్నర్ కింద వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనప్పటికీ శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం మాత్రం ఆశించడం అనేది కొంచెం తక్కువ, అంటే అంత ఇది పెట్టుకోకూడదు అనమాట. అంటే ఏంటి అవుట్కమ్ ఇలా ఉంటుంది అని అంత ఊహించుకోకూడదు, కొంతవరకు కొంచెం తగ్గాలి అనేది వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు బిజినెస్ పీపుల్ ఉంటారు, లేకపోతే క్రయ విక్రయాలు చేసే కమోడిటీ మార్కెటింగ్ కానీ, లేకపోతే కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే జూన్ తర్వాతే కొంతవరకు బాగుంది. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, అలాగే కోర్ట్ కేసెస్ వచ్చే ఛాన్సెస్, ఇవన్నీ కూడా కొంతవరకు అంటే కొంత డిస్టర్బెన్స్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 2nd హౌస్లోనే అంత కలయిక జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. దాని తర్వాత మనకి డిసెంబర్లో రాహు దిగుతున్నారు. సో 2nd హౌస్లో ఉన్నప్పటికీ కొంతవరకు ధనయోగాలు ఉన్నప్పటికీను లాసెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి తప్పక ఏంటంటే సెటిల్మెంట్ అనేది ఆఫ్టర్ జూన్ అనేది మనకి కనిపిస్తుంది. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి వీళ్ళు బాగున్నారు అని, ఖరీదైన వస్తువులు ఉన్నాయి అని, సెటిల్ అయ్యారు అని చూపించుకోవడానికి మాత్రం మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఒక మాయలాగా అని చెప్దాం. సో అలా కనిపిస్తోంది. అంటే ఏంటి, లోపల సాటిస్ఫాక్షన్ లేదు కానీ బయటికేమో బాగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు నీరసం వచ్చే, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ డిసెంబర్. సో జాగ్రత్త పడడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకోవాలి అంటే కనుక బిజినెస్ పీపుల్, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ నేను ఇందాక చెప్పినట్టు విస్తరిస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఫుడ్ ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, బిజినెస్ విస్తరిస్తుంది. అండ్ ఆల్సో ఇంట్లోంచి ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇంట్లోంచి అంటే హోమ్ ప్రూనెస్ కానీ, ఒక కొట్టు తెరవడం కానీ, చిన్న స్మాల్ యూనిట్ అనుకుందాం, అలాంటివి చేయాలనుకున్న వాళ్ళు తప్పక ట్రైనింగ్ తీసుకుంటారు, పై చదువులకు వెళ్తారు. అండ్ ఆల్సో విస్తరించడం అనేది ఈ ఇయర్లో జరుగుతుంది. అంటే ఏంటి, స్టార్టింగ్ అవుతుంది కానీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో తప్పక వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ పాత్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఉద్యోగ రీత్యా కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్, అలాగే స్తంభించే ఛాన్సెస్, ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సిన రీత్యా రావడం అనేది మనకి కనిపించట్లేదు అనమాట. సో జాగ్రత్తగా ఉండడం ఈ సంవత్సరం అంతా, ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే హనుమంతుడికి నిత్యం పూజ చేయండి. నేను ఎప్పుడు నిత్యం చెప్తాను, హనుమాన్ చాలీసా చదువుకోండి. మినిమం 1 time చదువుకోవాలి, లేకపోతే 11 times మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే ఏంటంటే మనం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం 108 times చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మనం వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే అనిమల్స్కి కొంచెం ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ మనం కుక్కలకి చెప్తూ ఉంటాము డాగ్స్కి పెట్టమని. సో తప్పక పెడితే ఇంకా మంచిది అనమాట. ఇది మనం మాట్లాడేది జనరల్గానే చెప్తున్నాము. ఏదైనప్పటికీ కొంతవరకు వీళ్ళకి ఇబ్బందికరమైన ఒక సంవత్సరం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే అటు మెడికల్ గాను వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్, అంటే బిల్స్ వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా కొంతవరకు ఏంటంటే డిసాటిస్ఫాక్షన్ ఉండడం, అందరితో సన్నిహితంగా ఉండకపోవడం, కొలీగ్స్ సహకరించకపోవడం, అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక బ్లూ కలర్ వాడడం, ఎస్పెషలీ సాటర్డే బ్లూ కలర్ వాడడం చాలా చాలా మంచిది. బ్లూతో పాటు సిల్వర్ వాడండి, ఇంకా మంచిది. మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే అష్టముఖి వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ద్వాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా తీసుకుని వేసుకోవడం అనేది మంచిది అనమాట. ఏ రోజు వేసుకోవచ్చో కూడా అది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఒక ఏదైనా జెమ్ స్టోన్ కూడా కావాలి జాతక రీత్యా వేసుకోవాలి అంటే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏదైనప్పటికీ ఫస్ట్ స్టెప్ జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్.